అడుగుదాం అనుకుంటా, నేను చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నా కానీ మన రైతన్నలు ఎవరు కలవలేదు నాకు. ఇప్పుడు ఈ భూములు పోతున్నాయి కదా, నేషనల్ హైవే NH3, అది ఆ భూములు ఎందుకు పోతున్నాయి? కాలువ కింద పోతున్నాయా, రోడ్డు కింద పోతున్నాయా? పాత కాలంలో మనం తిరగనప్పుడు గవర్నమెంట్ తీసేస్తుంది, అది గవర్నమెంట్ ల్యాండ్ అని తీసేస్తుంది. ఓకే, ఏ పర్పస్ లో తీసేస్తుంది? ఏం చేస్తుంది అంట ల్యాండ్ తీసుకొని? ఆ భూమి తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంట? ప్రజెంట్ గవర్నమెంట్ చేసుకోవడానికి తీసుకోలేదు. NH63 అని నేషనల్ హైవే మంచిర్యాల టు విజయవాడ రోడ్డు కోసం రోడ్డు పోతుంది కాబట్టి అందులో ఈ కెనాల్ భూమి కలిసింది. ఇవరకు మీకు పేమెంట్ ఇచ్చామని వాళ్ళు ఇప్పుడు రోడ్డు కింద పోతుంది. రోడ్డు కిందనే ఈ భూములన్నీ తీసేసుకున్నారు. ప్రభుత్వం భూములు అనేసి, ప్రభుత్వం రోడ్డు వస్తుంది అనేసి గవర్నమెంట్ భూములని ప్రభుత్వం తీసుకుంది. రోడ్డు కోసమే ప్రజెంట్ తీసుకున్న భూములు అయితే రోడ్డు కోసం, రోడ్డు పర్పస్ లో తీసుకున్నారు. ఈ రోడ్డు ఇప్పుడు మన ల్యాండ్ నుంచి పోతుందా? ఎన్ని ఎకరాలు ఉంది మనకి? ఇక్కడ 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలు పోతుంది? 20 గుంటలు పోతుంది. సో మనకి ఎకరానికి ప్రజెంట్ ముత్తార్ మండలంలో ఎకరానికి 25 లక్షలు ఉంది. 25 నుంచి పైకి ఉంటుంది. సో మరి గవర్నమెంట్ ఎంత కట్టిస్తుంది? 20 లక్షలు అంటారు, ఎకరానికి 4 లక్షలు ఇచ్చింది. 20 లక్షలు అంటున్నారు, ఎకరానికి 20 లక్షలు ఇస్తుంది అంటేనా గవర్నమెంట్? కరెక్ట్ హామీ ఇచ్చాడు. ఓకే, అంటే మరీ లాస్ ఏం లేదులే. 25 లక్షలు అమ్ముకోవచ్చు, ఆ పైన అమ్ముకోవచ్చు, కానీ మరీ లాస్ అయితే ఏం లేదు. రైతన్నలకైతే కొంచెం బెనిఫిటేనా? గవర్నమెంట్ ఇది కేసీఆర్ గవర్నమెంట్ నిర్ణయమా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్? కేసీఆర్ ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను ఆదుకోమని చెప్పి 20 లక్షలు పెంచి సింగిల్ పేమెంట్ ఇస్తే అయిపోతుంది. ఓకే, సింగిల్ పేమెంట్ ఇవ్వట్లేదు. సో మెయిన్ గా ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఆనందపడాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క మంచి విషయం అయితే జరిగింది. సో 3-4 లాక్స్ అన్నారు, ఫస్ట్ అనౌన్స్ చేశారు వెళ్ళిన భూమికి. బట్ ఇప్పుడు ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నారు. రేవంత్ రెడ్డి సార్ కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు. బట్ అదే అంటే ఒక్కసారి కాదు, ఇప్పుడైతే ఎకరానికి లక్షలు గవర్నమెంట్ రూల్ ప్రకారం, జియో ప్రకారం ఉన్నది. కాబట్టి సింగిల్ పేమెంట్కి ఇస్తారా, 2 పేమెంట్ ఇస్తారు. ఇప్పుడు మరి ఆ ల్యాండ్ ఇవ్వము అనేసి ఎవరు రైతన్నలు ఏమో చేయలేదు. ఎందుకంటే కొంతమంది పోరాటం చేసి కేసీఆర్ పట్టించుకోలేదు అసలు. ఇది కేసీఆర్ గవర్నమెంట్ లోనే వచ్చిందా, అంతకు ముందు గవర్నమెంట్ వచ్చిందా? కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ రూల్ అనేది తీసుకొచ్చి ల్యాండ్లన్నీ లాగేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లను. సో కొన్ని ఏళ్ల తరబడి 20-30 ఏళ్ల కాడ నుంచి కొన్ని లక్షలు రూపాయి పోగేసుకొని రైతులు కష్టపడి భూములు కొనుక్కున్నారు, పట్టా భూములని. అట్లాంటి భూములు లాగేసుకున్నారు. సో ఇప్పుడు మా నాన్నకి 2 ఎకరాలు కాదు, 2 ఎకరాలు తక్కువ ఉంటుందా, 2 ఎకరాలు ఉంటుందా? ఉంటుంది కావచ్చు. అది మొత్తం పోతుంది నాన్నదైతే ల్యాండ్. సో ఇప్పుడు మాలాంటి చిన్న రైతు కుటుంబాలకు, నాన్న లాంటి వాళ్ళకు, ఇప్పుడు మనలాంటి, ఇప్పుడు మీకు కూడా ఏం పెద్ద మొత్తంలో 4 ఎకరాలు అంటే 2 ఎకరాలు పోతుందంటే లాసే. సో మరి ఏం చేస్తే ఇప్పుడు ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకుంది కదా, మరి ఇప్పుడు 20 లక్షలతో మన జీవనం అయితే సాగదు. మనం ఆ భూమి మీద ఉన్న 10 ఎకరాలు ఉన్నవానికి 1 ఎకరం 2 ఎకరాలు పోతుందంటే సర్వే అవ్వగలుగుతాడేమో జీవితంలో. బట్ మనకు 2 ఎకరాలు ఎకరం ఉంటే ఆ 2 ఎకరాలు కాస్త పోతుంది. జీవనాధారం అనేది ఏం లేదు. 20 లక్షలతో పిల్లల్ని, భార్యని, ఖర్చులని, ప్రజెంట్ హాస్పిటల్ బిల్లులు ఎంత అవుతున్నాయి, అవన్నీ వెళ్ళడం కష్టం. ఇప్పుడు మనలాంటి చిన్న రైతులు బతకడం అయితే చాలా కష్టం. ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి పోతుంది, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల భూమి పోతుంది. ఈ 20 లక్షలలో ఎకరానికి 20 లక్షలు అన్నా కూడా 20 లక్షలతో జీవితాంతం బ్రతకడం కష్టం. మరి అలాంటి రైతులకి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బ్రతకడం మనం వాళ్ళని రైతులను ఆదుకోవాలంటే NH63 నేషనల్ హైవేకు టోల్ గేట్ పెడుతుంది కదా గవర్నమెంట్. అందులోకెళ్ళి ₹1 పావుల వంతు రైతులకు ఇచ్చి ఆదుకొని ఉండే జీవితాంతం. మంచి చెప్పారు పెద్ద నాన్న. ఇప్పుడు ఈ ల్యాండ్ పోతుంది, ఎందుకు పోతుంది? రోడ్డు పర్పస్ లో ల్యాండ్ పోతుంది. హైవే వేస్తున్నారు, హైవేకి టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ లో చాలా పెద్ద మొత్తంలో ఇన్కమ్ వస్తుంది. సో ఈ హైవేకి ఇచ్చిన రైతన్నల ల్యాండ్ ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అందులో కొంత పర్సెంట్ నెలకి ఇన్కమ్ వచ్చే విధంగా, సోర్స్ వచ్చే విధంగా ఉండాలి. ది బెస్ట్ ఆలోచన. సో ప్రజలు ఎందుకంటే పెద్దనాన్న చదువుకున్నాడు, మంచిగా ఆలోచించాడు. అసలు నాకు కూడా ఈ థాట్ రాలేదు. సో ఆ హైవేకి వచ్చిన తర్వాత టోల్ గేట్లు వస్తే, టోల్ గేట్లో చాలా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కంలో 100% ఇన్కమ్ వస్తే 10% ఇచ్చినా కూడా రైతు కుటుంబాలని కాపాడుకున్నట్టే, జీవితాంతం కాపాడినట్టే. మెయిన్గా నేను ఒకటి చెప్తున్నాను, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం
కావాలి, రేవంత్ రెడ్డి కావాలి అని తను అనుకున్నా, పోటీలో ఉన్న వాళ్ళు సీఎం కావాలి అనుకున్నా, మెయిన్గా చేయాల్సింది యాక్చువల్లీ ఈ హైవే రాకుండా భూములు ఎవరికి ఉన్న భూములు వాళ్ళకే ఉండే విధంగా ఇది హైవే రాకుండా దాన్ని తీసేయాలి. అసలు రోడ్డు రాకుండా చేయాలి. ఎందుకంటే ఉన్న రోడ్డుని డెవలప్ చేస్తే సరిపోతుంది. అవునా? అన్నెసెసరీగా ఈ భూములన్నీ గుంజుకొని హైవే వేస్తున్నారు. ఉన్న రోడ్లని మంచి హైవేగా చేస్తే ఎన్నో ఏళ్ళ తరబడి రవాణా జరుగుతూనే ఉంది, రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. అది సరిపోతుంది. అది కాదనుకుంటూ రైతన్నల కుటుంబాలను ఇంత ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న గుంట 2 గుంటల భూమి, ఎకరం భూమిలో జీవితాలు సాగించుకుంటూ ఉన్న ఫ్యామిలీ ఎంత రోడ్డు పాలయ్యి ఎన్ని నష్టాలలో ఉంటున్నారంటే, అలాంటి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని డబ్బులు ఇస్తున్నాం అంటే ఆ డబ్బులు ప్రజెంట్ హాస్పిటల్కి పోతే ఒక్కరోజు హాస్పిటల్కి పోతే వేలల్లో ఖర్చు, లక్షల్లో ఖర్చు. ఇచ్చిన డబ్బు ఒక్కరోజు కూడా సరిపోదు. సో ఒకవేళ సాధ్యమైనంత వరకు ఉన్న సీఎం మళ్ళీ సీఎం కావాలి అనుకుంటే మాత్రము తెలంగాణలో నెక్స్ట్ సీఎం కావాలి అనుకుంటే నేను రాసిస్తాను, ఈ భూములు పోకుండా వచ్చిన రోడ్డుని, ఈ ఇచ్చిన రోడ్డుని ఈ భూములు అన్నీ లాగేసుకున్నారు. ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేసి ఆ రోడ్డు శాంక్షన్ చేసిన రోడ్డుని క్యాన్సిల్ చేసేయండి. ఎవరి రైతుల భూములు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైం కన్ఫామ్గా ఇది క్యాన్సిల్ చేస్తే మాత్రం నెక్స్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారే అవుతారు. లేదు తను కాదు ఇంకా పోటీలో ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటే మాత్రము ఇది ఆపనీకి ట్రై చేయండి. ఎవరు ట్రై చేసినా ఇది ఆపనీకి కొన్ని వేల లక్షల జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఆ భూముల మీద. ఎంతో మంది రోడ్డు పాలయ్యారు, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఎకరం భూమిలో ఒక హాఫ్ ఎకరం పోతే ఇంకో హాఫ్ ఎకరం అన్నకుంటే నా భూమి పోతుంది నీకు ఉంటుంది అనేసి కొట్టుకొని గొడవలు పెరిగిపోయి కుటుంబాల మధ్య కూడా మనస్పర్ధలు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది చాలా అన్యాయమైన సంఘటన. సో కాబట్టి ఒకటైతే మేము ఓపెన్గా చెప్పగలుగుతాము, ఉన్న సీఎం మళ్ళీ సీఎం కావాలంటే మాత్రము ఈ వచ్చిన రోడ్డుని క్యాన్సిల్ చేసి ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేయండి. మెయిన్గా పోటీలో ఉన్న సీఎం ఎవరైనా కూడా పోటీ చేయాలి, సీఎం కావాలి అనుకుంటే మాత్రము రైతన్నలను ఈ భూములు తీసుకోకుండా, భూములు లాక్కోకుండా ఈ వచ్చిన రోడ్డుని క్యాన్సిల్ చేసి ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేయండి. ఒకవేళ ఇది జరగదు, ఇది ఇట్లనే ఉంటుంది, ఎవరేం చేయలేరు అనుకుంటే మాత్రము పెద్దనాన్న చెప్పినట్టు ప్రజలందరూ ఏకం అవ్వాలి, మేము ఇవ్వము అని, మా బ్రతుకులు ఎట్లా బ్రతకాలి అనేది కన్ఫామ్గా ఒక సంస్థలాగా అందరూ ఏర్పడి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ప్రశ్నించాలి. సో పెద్దనాన్న చెప్పినట్టు టోల్ గేట్ ఒకవేళ హైవే రావడం అది మానుకోదు, అది వస్తుంది, పక్కా రావాలి అనుకుంటే మాత్రం టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్లో చాలా ఇన్కమ్ ఉంటుంది. సో ఈ భూమి లాస్ అయిన ప్రభుత్వం లాక్కున్న ఈ భూముల నుండి రోడ్డు మీద పడిన రైతన్నలు ఎవరైనా సరే ప్రతి రైతన్న కుటుంబానికి ఆ టోల్ గేట్ నుంచి ఇంత పర్సెంట్ 10% అని ఏం కాదు, ఇంత వాళ్ళకి జీవనానికి సరిపడే నెలకి ఇంత వచ్చే విధంగా, జీవిత కాలం వచ్చే విధంగా ఆ చర్యలు తీసుకునే విధంగా మన ప్రజలందరూ పోరాడితేనే దానికి ఒప్పుకుంటేనే సంతకాలు చేయండి. అంతవరకు సంతకాలు చేయొద్దు, ఆ ఇచ్చిన డబ్బులు కూడా తీసుకోవద్దు. ఎందుకు అంటే కొన్ని ఒక్క గుంట ఉన్న భూమిలో 2 గుంటలు ఉన్న భూమిలో కూడా ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వాళ్ళ జీవనం అంతా దాని మీదనే గడిచిపోతుంది. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకడానికి సోర్స్ లేకుండా పోతుంది. దాంట్లో టోల్ గేట్ పెట్టి దాని పర్సెంటేజ్ ఆ రైతు కుటుంబాన్ని జీవితాంతం ఆదుకునే ప్రయత్నం చేస్తే ఆ రైతుకి ఇబ్బంది అనేది ఏముండదు. ఈ ఆలోచన నీకే వచ్చిందా పెద్దనా, లేదంటే రైతన్నలు అందరు కూర్చొని మాట్లాడుకున్నారా? నీ ఒక్కడ ఒపీనియన్? నా ఒపీనియన్. ఓకే, నీకు వచ్చింది, ఆ థాట్ వచ్చింది. చాలా వేరే సోర్సెస్ లేదు, గవర్నమెంట్ కూడా ఉండదు. ఈ గవర్నమెంట్ వేరే ఎన్ని గవర్నమెంట్లు మారినా జీవం మాత్రం పోదు, రైతు ఆ రోడ్డు నుంచి తొలగిపోడు. సో మెయిన్గా మంచి ఆలోచన పెద్దనాన్న. సో ఏం చేయాలంటే రైతన్న అందరికి అవేర్నెస్ ఇవ్వాలి. ప్రభుత్వము దీనికి ఒప్పుకుంటే మాత్రమే ఈ భూములు తీసుకోండి, లేదంటే మేము ఇవ్వము. మా జీవితానికి మాకు వేరే ఆధారం చూపించండి, ఫస్ట్ చూపించిన తర్వాత ఇది మేము అంటే ప్రభుత్వం అంటదేమో మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని. డబ్బులు ఇస్తున్నారు కానీ అది ఒక రోజు హాస్పిటల్కి, ఒక రోజు ఫుడ్కే సరిపోవట్లేదు. డబ్బులు ఇచ్చినా భూములు లేవు. 25 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టినా భూమి లేదు. జనం పెరుగుతుంటారు కానీ భూమి పెరుగుతుంది. వేరే దగ్గర కొనుక్కుందామన్న. సో ఇంకో సోర్స్ ఏంటంటే ఇప్పుడు ఒక రైతు నుంచి ఎంత భూమి తీసుకుంటున్నారో అదే భూమిని వేరే దగ్గర చూపించినా కూడా రైతు బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. సో అట్లా సోర్సెస్ 2 ఉన్నాయి. టోల్ గేట్ మాత్రము అన్ని కుటుంబాలకి ఇంత % డబ్బు వచ్చే విధంగా నెలకి జీవితాంతము ఒక జీవో అనేది పాస్ చేయాలి. లేదు అంటే ఎంత పర్సెంటేజ్ భూమి తీసుకుంటున్నారో అంత పర్సెంటేజ్లో వేరే దగ్గర భూమి చూపించాలి. మరి అట్లాంటప్పుడు అడుగుతుందేమో గవర్నమెంట్, మేము అది గవర్నమెంట్ ల్యాండే కదా మేమే తీసుకుంటున్నాము. మరి అట్లాంటప్పుడు పట్టా భూములు ఎట్లా చేసిండ్రు గవర్నమెంట్ పట్టా ఇచ్చినప్పుడే రైతు బ్రతకనీకి రైతు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకున్నప్పుడు రైతుకు ప్రత్యామ్నాయం ఉంచాలి.
పైసలు ముఖ్యం కాదు, 25 లక్షలు ముఖ్యం కాదు, 50 లక్షలు ముఖ్యం కాదు. రైతును జీవితాంతం ఇప్పుడు ఒక్క గుంట భూమి ఉన్నా కూడా అది జీవిత కాంతము ఆ బ్రతకనికి ఆధారపడుతుంది భూమి రైతుకి. అదే లాగేసుకున్నారు. ఎన్ని లక్షలు ఇచ్చినా వేస్ట్ అది. అవి ఉంటాయి రైతుకు జీవితాంతం నెలకు గింత అనేది పర్సెంటేజ్ ఇస్తే ఏ రైతు కుటుంబం వాళ్ళ ఎన్ని కుటుంబాలు ఉన్నా బతుకుతారు. సో అది కేసీఆర్ గారు దానికి సపరేట్ జీవో తీసుకురావాలి గవర్నమెంట్. అవును, మంచి సోర్స్. ఇప్పుడు జీవో ఒకటి టోల్గేట్ నుంచి రావాలి. లేదు అంటే ఎన్ని గుంటల భూమి, ఎన్ని ఎకరాల భూమి తీసుకున్నారో అన్ని గుంటల భూమి, అన్ని ఎకరాలు రైతుకు వేరే దగ్గర చూపించాలి. సో అట్లా చూపించాలి అంటే ఫస్ట్ మన దగ్గర మిస్టేక్ పోతుంది, మన రైతన్నల దగ్గర మిస్టేక్ పోతుంది. ఎవరు ప్రశ్నించట్లేదు, ఎవరు అడగట్లేదు, మనకెందుకులే అని మనదే పోవట్లేదు కదా, పక్కని కూడా పోతుంది కదా అనే స్వార్థం. రోడ్డు పాలు అయిపోయిండ్రు. ఎన్నో గొడవలు, ఎంతో కుటుంబాలలో. 3 సంవత్సరాలు తిరిగి అంటే కలెక్టర్ చుట్టూ 3 సంవత్సరాల నుంచి తిరిగినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు జరిగినాయా? దాని ఇంట్రెస్ట్ తీసుకొని రైతులకు అన్యాయం జరగకుండా చూడమని చెప్పి కలెక్టర్లకు ఇస్తేనే ఇప్పుడు ముందుకు నడుస్తున్నది. సో దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే నాన్నది 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పోతుంది పెద్ద నాన్నకి అసలు ఎలాంటి సోర్స్ కూడా లేదు. సో చాలా వాళ్ళ బాధలు నేను చూడలేకపోతున్నా అసలు. ఎప్పుడు కాల్ చేసినా కూడా ఇక వాళ్ళ జీవితమే అది భూమి. ఇంట్లో కూతురు కొడుకు ఎట్లా చూసుకుంటారో రైతుకి వ్యవసాయం భూమి అంటే కన్న కూతురు కన్న కొడుకు లాగే. సో అట్లాంటి భూమిని లాగేసుకుంటున్నారంటే వాళ్ళు అసలు ఇప్పుడు కంటిన్యూస్గా 1 year అవుతుంది వాళ్ళు సఫర్ అవ్వబట్టి, హెల్త్ ఇష్యూస్ ఆలోచన పెట్టుకొని అట్లాంటి వాళ్ళు ఇంకెంతో మంది రైతులు, ఇంకెంతో పేదరికంలో ఉన్న రైతులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నారు. అయినా కూడా ఎవరు వాళ్ళ బాధల్ని పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కూడా ఓకే మంచి నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఎకరానికి 3 లక్షలు ఏమో ఇస్తా అన్నారు. ఆ లక్షల్ని ఇప్పుడు 20 లక్షలు చేశారు. బట్ 20 లక్షలు చేసిన 20 లక్షల్ని 10 లక్షలు చేసి 20 లక్షల్ని 50 లక్షలు చేసినా కూడా ఏ కొంచెమైనా కూడా అది యూజ్ ఉండదు. ఎందుకు అంటే డబ్బు అనేది ఖర్చు పెడితే కరిగిపోయేదే. సో అది ఎల్లకాలం జీవితాంతం ఉండలేదు. కాబట్టి ఈ భూమి అనేది రైతుకి జీవితాంతం రక్షణ. సో అట్లాంటిది అదే విధంగా ఎంత పర్సెంటేజ్లో భూమి పోతుందో అందులోనే అదే పర్సెంటేజ్లో భూమి చూపించడమా, లేదంటే హైవే వస్తుంది కాబట్టి నేషనల్ హైవే కాబట్టి టోల్గేట్ నుండి వచ్చే ఇన్కమ్ని జీవితాంతము రైతన్నల కుటుంబాలకి అందించడమా అనేది చెయ్యాలి. ఇది చెయ్యాలంటే మన ప్రజలందరూ ఏకమయ్యి పోరాడాలి అది వచ్చే వరకు. మన గవర్నమెంట్ కూడా రైతుకు సపోర్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇది దేశం లేదు, రైతు పండిస్తేనే మనం అందరం బతికేది. రైతు సంఘంలో పెడతారు, రైతును ఏకమై క్రాప్ హాలిడే ప్రకటిస్తే అన్ని గవర్నమెంట్ దిగచ్చు. ఒక రైతు కూడా యూనిటీ లేదు. అడగాలి, పోరాడాలి, ప్రశ్నించాలి. పోరాడే అవసరం లేదు. క్రాప్ హాలిడే ప్రకటించి ఒక 2-3 సంవత్సరాలు మనం ఎట్లా బతికేస్తే అయిపోయి అసలు మానేయాలి. పంట పండించడం మానేయాలి. మనకున్న భూమిలో, ఇంటి దగ్గర భూమిలో కొంచెం మన కోసం పండించుకొని 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 1 ఎకరం పండించుకొని 1 ఎకరంలో వచ్చిన బియ్యం ఇయర్ మొత్తం తినొచ్చు. దేశానికి బియ్యం సప్లై చేయకుండా రైతన్నలందరూ ఏకమయ్యి, సో దేశానికి ఆహారం అనేది సప్లై చేయకుండా ఈ వరి పంట కానీ కూరగాయల పంటలు ఏ పంట పండించకుండా రైతన్నలందరూ ఏకమై ఒక్క ఇయర్ చాలు పెద్ద నాన్న. 1 ఇయర్ మనము దేశానికి అన్నం పెట్టొద్దు అనుకుంటే ఇమీడియట్గా ప్రభుత్వం అనేది దిగొస్తుంది. రైతు లేని దేశం లేదు, ఫస్ట్ రైతు ఇంపార్టెంట్ అనే ఆలోచన వస్తుంది. జిల్లా క్రాప్ హాలిడే ప్రకటించింది ఏ జిల్లాకు ఆర్థిక ఇబ్బందులు పడుతుంది గవర్నమెంట్ అనేది ప్రజలంతా అర్థమవుతుంది. పావుల మందం ఉన్న రైతులు బారణ మందం తింటారు ఉండి కూర్చోండి. పావుల మందం ఉన్న రైతులకు గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయారు. ప్రభుత్వం దిగి రావాలి, ప్రజల్ని కాపాడాలి, రైతులను కాపాడాలంటే ఇది ఒకటే సోర్స్ అంటావా? క్రాప్ హాలిడే ఒకటే. రోడ్ ఎక్కవలసిన అవసరం లేదు, ఏది లేదు, ఎవరితో దెబ్బతిన అవసరం లేదు. మనది మనం చేసి క్రాప్ హాలిడే ప్రకటించుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో వరకు మనం పండించుకొని ఉంటే సరిపోతుంది. దేశానికి అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు అర్థమైపోతే రైతు విలువ ఏంటి, రైతు అంటే ఏంటి అని. అట్లా వస్తుంది పెద్ద నాన్న. రావాలి, అవేర్నెస్ రావాలి మెయిన్గా ఫస్ట్.